నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఎవరైనా దొంగలించినటువంటి వస్తువుని భద్రపరచమని మనకిస్తే మనం కూడా నేరస్తులమే అవుతామా? సో మిత్రులారా, మన దేశంలో గతంలో ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అనే చట్టం ఉండేది. ఆ చట్టానికి బదులుగా బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అనే చట్టం 2024 నుంచి అమల్లోకి వచ్చింది. సో ఈ చట్టంలోని సెక్షన్ 317 క్లాస్ 2 ప్రకారంగా ఎవరైనా ఏదైనా ఒక వస్తువును దొంగలించి మన వద్దకు తీసుకువచ్చి భద్రపరచమని మనకిస్తే ఒక పౌరుడిగా మన యొక్క బాధ్యత ఏంటి అని అంటే పోలీసులకు సమాచారం ఇవ్వడము. కానీ అలా చెయ్యకుండా ఆ వస్తువులను మనం భద్రపరిచి అమ్మినా లేకపోతే ఇంకా ఇతర చర్యలు చేసినా ఆ నేరస్తుడితో పాటు మనము కూడా నేరస్తులమే అవుతాము. అంటే దొంగతనం చేసినటువంటి వ్యక్తులను దాచినా, వారికి రహస్య ప్రదేశంలో చోటు కల్పించినా, దొంగలించినటువంటి వస్తువులను దాచినా, లేక మనం అమ్మివేసినా మనము కూడా ఆ దొంగతో సమానంగా నేరస్తులమే అవుతాము. నేరం చెయ్యడము, నేరాన్ని ప్రోత్సహించడము నేరం అవుతుంది. కాబట్టి ఈ బిఎన్ఎస్ చట్టం ప్రకారంగా మనం కూడా నేరస్తులమే అవుతాము. తస్మత్ జాగ్రత్త. సో ఇలాంటి అంశాలను అంటే మన దేశంలో ఉన్నటువంటి చట్టాలు ప్రజలకు అవగాహన కల్పించడమే రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశము. అలాగే ఆయా సందర్భాలలో మన న్యాయస్థానాలు కూడా ప్రజలకు చట్టాల మీద అవగాహన కల్పించమని తెలియపరుస్తున్నాయి. కాబట్టి చట్టాల మీద ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాన్ని పుస్తకాన్ని మేము ముందుకు ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకం కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు మా ఆఫీస్ నుంచి పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.